నాన్ వెజ్ ప్రియులందరికీ అర్థమయ్యి ఉంటుంది. వెజిటేరియన్స్ తిట్టుకోకండి ప్లీజ్. ఈజీగా టేస్టీగా పోపు గీపు ఏం లేకుండా పూర్వకాలంలో మన నానమ్మలు అమ్మమ్మలు చేసే విధంగా చికెన్ ఫ్రై అనుకోండి, కూర అనుకోండి, ఒకే రకంతో 2 రకాలు చేసుకోవచ్చు. ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి, అట్లాంటప్పుడు ఒకే వెరైటీతోని ఇటు ఫ్రై చేసుకోవచ్చు, అటు కూరలాగా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, పదండి చేసుకుందాము. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతూ మీకు చూపించిన మసాలాలన్నీ మిక్సీ పట్టుకొచ్చుకొని 1/2 కిలో చికెన్ తెచ్చి అందులో పసుపు వేసి ఉప్పు వేసి నీట్గా 3-4 సార్లు వాష్ చేసుకొని దాంట్లోంచి ఎక్స్ట్రా వాటర్ అన్నీ తీసేసి ఉప్పు, కారము, పసుపు, మనం రుబ్బి పెట్టుకున్న మసాలా ముద్దను వేసుకొని బాగా కలుపుకోవాలి. ప్రతి పీసుకు మసాలా పట్టేట్టుగా బాగా కలుపుకొని మనము ఏ ప్యాన్లో అయితే కూర వండుతామో ఆ ప్యాన్లోకి చికెన్ను షిఫ్ట్ చేసుకొని 2 స్పూన్ల నూనె వేసి, అంటే ఒక 50 గ్రామ్స్ నూనె వేసుకొని నూనె కూడా బాగా పట్టేట్టుగా మంచిగా కలుపుకొని 5-6 టేబుల్ స్పూన్ల గడ్డ పెరుగు వేసి అది కూడా చికెన్కు బాగా పట్టేట్టుగా మంచిగా కలుపుకొని మూత పెట్టి, మీకు టైం ఉంటే కనీసం హాఫ్ డే అన్నా పక్కకు పెట్టండి. టైం లేదనుకోండి కనీసం 1 అవర్ అన్నా లేదంటే హాఫ్ అన్ అవర్ అన్నా పక్కకు పెట్టుకుంటే మంచిగా మ్యారినేషన్ అవుతుంది. నేను ఇక్కడ 2 అవర్స్ పక్కకు పెట్టిన, చూడండి మంచిగా మ్యారినేషన్ అయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఫుల్ ఫ్లేమ్ పెట్టి స్టవ్ పైన చికెన్ ఉన్న కడాయి పెట్టుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని కడాయి వేడయ్యేంత వరకు హై ఫ్లేమ్ పెట్టుకొని తర్వాత లో ఫ్లేమ్ చేసుకొని మొత్తం కూర అంతా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. హై మట్టుకు పెట్టకూడదు. మనం వాటర్ ఏం పోయట్లేదు కాబట్టి హై పెడితే మాడిపోతుంది. మనం వేసిన పెరుగులోంచి వచ్చే వాటర్తోనే కూర ఉడకాలి. అట్లా ఉడికితేనే చాలా టేస్ట్ ఉంటుంది. చికెన్లో మట్టుకు అసలు నీళ్ళు పోయొద్దు. నీళ్ళు పోస్తే టేస్ట్ మొత్తం మారిపోతుంది. ఫ్రిడ్జ్లోంచి నాకు కావాల్సినంత కొత్తిమీర తీసుకొని నీట్గా వాష్ చేసుకోవడం నీళ్ళల్లో వేసి పెట్టిన. ఈలోగా ఒకసారి మనము కూరను కలుపుకుందాము. చూడండి కూర ఉడుకుబట్టింది. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఇప్పుడు మంట సిమ్ చేస్తున్నా. చూడండి ఇదే సిమ్లో ఉడకాలి కూర, హై మట్టుకు చేయొద్దు. ఒక 2-3 నిమిషాలు అయినాక మీకు మూత తీసి చూపిస్తా. చూడండి ఎన్ని వాటర్ ఊరినాయి. మనం ఒక చుక్క నీళ్ళు కూడా పోయలేదు. పెరుగులోంచి వచ్చిన వాటరే అవన్నీ. ఈ వాటర్తోనే కూర ఉడకాలి. ఇప్పుడు దీంట్లో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న 3 రెమ్మల కరివేపాకు వేసుకొని కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక గుప్పెడు పచ్చివి ఫ్రోజన్ బఠానీలు మంచిగా నీట్గా వాష్ చేసుకొని కూరలో వేసుకోవాలి. నాకు ఈ పచ్చి బఠానీలు అంటే చాలా ఇష్టం, అందుకే నేను ఎక్కువ లైక్ చేస్తాను. ప్రతి కూరలో వేయడానికి ఇష్టపడతాను. అన్నీ ఒకసారి కలుపుకొని ఒక పావు కట్ట ఫ్రెష్ పుదీనా కట్ చేసుకొని ఉడుకుతున్న కూరలో వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ హోమ్ మేడ్ వేయించిన ధనియాల పొడి వేసి మళ్ళీ కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరిగేసి చికెన్లో ఊరిన వాటర్ అన్నీ ఎగిరిపోయినాయి. చూడండి ఈ స్టేజ్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక 2-3 నిమిషాలు ఉడకనిస్తే షేర్వా అంటే లిక్విడ్ కూర అవుతుంది. చపాతీలు పూరీలు తినొచ్చు. కానీ ఇప్పుడు మనం అట్లా చేస్తలేము. ఆయిల్ అంతా పైకి తేలింది కదా, ఇట్లా అయితే కూర అయిపోయినట్టే. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని దించేసుకుంటే ఇంకా అయిపోయినట్టే. స్టవ్ బంద్ చేస్తున్నా. ఈ విధంగా చేసుకుంటే మటుకు అసలు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఇంకా లంచ్ టైం అయింది, వడ్డిస్తున్నా. ప్లేట్లో ముందుగా అన్నం పెట్టకూడదు కాబట్టి ఫస్ట్ కూర పెట్టేసిన, తర్వాత అన్నం పెట్టి ఇంకో ప్లేట్లో కూడా కూర పెట్టేసి అన్నం పెట్టి అది మా హస్బెండ్కి ఇచ్చేస్తా. నాకు చట్నీ అంటే చాలా ఇష్టం, కంపల్సరీ చట్నీ తింటాను. కానీ ఈరోజు మటుకు పెట్టుకోలేదు. ఆనియన్ స్లైస్లు నంజుకుంటే కూడా చాలా ఇష్టం, అందుకే ప్రతి మీల్లో నేను ఆనియన్ తింటా. అన్నము కూర ఇప్పుడే అయినాయి, కాలిపోతున్నాయి. 2 బాగా వేడి ఉన్నాయి. ఇంకా ఊదుకుంటూ తింటున్నాను. పీసెస్ అయితే ఇట్లా ముట్టుకుంటేనే విరిగిపోయేట్టుగా మెత్తగా ఉడికిపోయింది. మనం మ్యారినేషన్ చేసినాం కదా, ఇంకా నైట్ అంతా మ్యారినేషన్ చేస్తే మటుకు ఇంకా చాలా బాగుంటుంది. నాకు టైం లేక నేను ఓన్లీ 2 అవర్సే చేసిన. మనకు నచ్చినంత కూర అన్నంలో కలుపుకొని ఇంకా అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని అన్నపూర్ణ స్తోత్రం చదువుకొని తింటున్నాను. చాలా ఈజీ అండి పోపు చేయడము. ఉల్లిగడ్డలు వేగదాకా నిలబడము, పొయ్యి దగ్గర వేడిలో అల్లం ఎల్లిగడ్డ వేగదాకా నిలబడము, అదంతా ఏం లేకుండా ఈ విధంగా చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. నేను జనరల్గా ఎక్కువ ఇట్లనే చేస్తా. ఊరిక పోపు చేయడము అదంతా విసుగు అనిపిస్తుంది. ఒకసారి కలిపేసి పొయ్యి మీద పెట్టేస్తే అయిపోతుంది. కానీ ఎక్కువ ఇదే మెథడ్ ఫాలో అవుతా. మధ్యలో ఆనియన్ ముక్కలు నంజుకుంటూ ములక్కాయలు సాంబార్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మేమిద్దరమే ప్లస్ నాకు ఓపిక లేక కూడా చేయలేదు. మాకు ఈ కూర ఎక్కువ అయిపోతుంది. వీడియో కనుక నచ్చితే, కూర కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఓకే బాయ్.